హాయ్ అండి. మీరు చూస్తున్న ఈ నది యమునా నది. యమునా నది ప్రాముఖ్యత. యమునాదేవి యమధర్మరాజుకు స్వయాన చెల్లెలు. అందువల్ల యమునా నది పుష్కరాలు వచ్చినప్పుడు యమునా నదిలో స్నానం చేయడం వల్ల శని బాధలు తొలగుతాయని విశ్వాసం. సూర్యుడి సంతానంలో యమున, శని, యముడు ప్రాధాన్యత ప్రత్యేకం. దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో పవిత్ర యమునా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. యమునా నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. నదీ తీరాలకు వెళ్ళలేని వారు ఇంట్లోనే ఉండి పవిత్ర యమునా నదిని స్మరించుకొని పూజలు చేయవచ్చు. యమునా నది పుష్కరాలు వివరాలు. జూన్ 2 నుండి జూన్ 13 వరకు యమునా పుష్కరాలు జరుగుతాయి. ఈ ప్రత్యేక సమయంలో యమునా నదిలో స్నానం చేయడం వల్ల యమబాధలు తొలగి సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. నది దగ్గరకు వెళ్ళలేని వారు ఇంట్లోనే పుష్కర స్నానం. మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పవిత్ర నదీ జలాలను కలుపుకొని యమునామాతను ప్రార్థిస్తూ స్నానం చేయవచ్చు. యమునా మంత్రం జపించడం. ఇంట్లోనే పూజా మందిరంలో యమునాయై నమః లేదా శ్రీకృష్ణ స్తోత్రాలు జపించాలి. తీర్థ సంకల్పం. మీరు స్నానం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని మనసులో తలుచుకొని సంకల్పం చెప్పుకోవచ్చు. గంగే చ యమునే కృష్ణ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మీ శక్తి మేరకు అన్నదానం, వస్త్రదానం లేదా ఏదైనా పుణ్యకార్యాలు చేయడం ద్వారా నదికి వెళ్ళినంతటి పుణ్యఫలం లభిస్తుంది. ఇది యమునా నది యొక్క ప్రత్యేకత. యమునా నది పుష్కరాల సమయంలో ఈ నదిలో స్నానం చేయడం వల్ల అనేక పుణ్యఫలాలు లభిస్తాయి. యమునా నది మంత్రాలయం కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉంది.